హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ తప్పకుండా ఆనందకరంగా సాగాలని కోరుకుంటున్నాను నేను ఈ పండుగ. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను తప్పకుండా. సో వీడియో వచ్చేసి ఏదైతే ఒక 3-4 డేస్ నుంచి బ్యాక్ వర్షం, బీభత్సమైన వర్షం వచ్చి విపత్తుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఏదైతే ఖమ్మం తీర ప్రాంతాల్లో కానీ లేకపోతే మునిగిపోయిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయి తెలంగాణలో, వాటి గురించి అండి. సో అక్కడ నుంచి జనాలు స్పందిస్తున్న విషయం ఏంటిదంటే, ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే క్విక్గా రెస్పాండ్ అవ్వలేకపోతుందని జనాలు అందరూ విమర్శిస్తున్నారు. ఓట్లు ఇప్పించుకునేటప్పుడు అడగడానికి వస్తారు కానీ ఇలాంటి జనాల కష్టాల్లో ఉంటే మాత్రం ఎవరు వచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. అది ఓట్ల కోసం మాత్రం తిరగడం కోసం వస్తారని చెప్పి అక్కడ ఉన్న జనాలందరూ ప్రశ్నించడం బయటకు వస్తున్న డిజిటల్ మీడియాలో వస్తున్న విషయం అండి. అండ్ మీకేమనిపిస్తుంది, మీ దగ్గర ఉన్న ప్రాంతాల్లో నిజంగా ఎంతవరకు హెల్ప్ అందింది, అండ్ నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ క్విక్గా రియాక్షన్ అయిందా లేదా అనేది ఒకసారి కమెంట్ పైన తెలియజేయండి. నా ఒపీనియన్ చాలా వరకు నేను ఇప్పుడు చూసిన విధానాల్లో మహబూబాబాద్ డిస్టిక్ కానీ లేకపోతే అటు సైడ్ ఉన్న కొత్తగూడెం, ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఏదైతే ప్రాంతాలు మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో, జస్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయారు కానీ ఏమాత్రం సహాయక సహకారం అందించలేదంట. అక్కడ ఉన్న పబ్లిక్ కూడా అదే, జస్ట్ షో కేస్ కోసం వచ్చి అటు ఇటు తిరిగిపోయారంట. కానీ అండ్ ఎన్నో కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఎంత అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే 10,000 ఇస్తాము, నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆస్తులను కోల్పోతే 10,000తో వాళ్ళ జీవితం నిండిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే అసలైన నాయకులు. అండ్ ప్రాణ నష్టం జరిగిన తర్వాత వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. సో అక్కడున్న మ్యాక్సిమం నేను చూసిన కొన్ని మీడియా ఛానల్లో ఇదే నడుస్తుంది. అండ్ చాలా వరకు గవర్నమెంట్ మీద అగెన్స్ట్ అంటే నెగిటివ్నెస్ అయితే ఏర్పడడం స్టార్ట్ అయింది. అండ్ అంత బెటర్గా అయితే ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్, 100% చెప్తాను. అంటే సర్వీస్లో చాలా వరకు విఫలమైంది అని అనుకుంటున్నాను నేనైతే కాంగ్రెస్. మేబీ ఇలానే ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. అండ్ గెలిచిన వాళ్ళు, ఓట్ల కోసం పోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏ ప్రాంతాల్లోనూ తిరగడం లేదని అన్ని చోట్ల నుంచి విమర్శలు రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మ్యాక్స్ ఎవరెవరికి నిజంగా హెల్ప్ అయిందా లేదా కమెంట్ పైన తెలియజేయండి. అండ్ నిజంగా మీకు నచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన. అండ్ నా వరకు అయితే చాలా బయట చోటు నుంచి వినిపిస్తున్న విషయం ఏంటంటే, ఎక్కడ సరైన టైంలో క్విక్గా రెస్పాండ్ అవ్వలేదని మాత్రం చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన ఏంటంటే, ఇప్పుడు మాక్సిమం మంచుకున్నప్పుడు అంటే అంత క్లియర్ అయిన తర్వాత వచ్చి పరామర్శించిన వేస్ట్, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శిస్తే, ప్రాణ నష్టం జరిగేటప్పుడు పరామర్శిస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ ఆవేదన. చాలా విషయాల్లో నేను చాలా చోట్ల మీడియాలో చూసిన విషయం ఇది ఒకటే. అండ్ ఎంతోమంది మినిస్టర్లు చేసిన ప్రాంతాల్లో కూడా చాలా ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్గా తీసుకున్న ప్రాంతాల్లో కూడా సరిగా ఏమాత్రం రెస్పాండ్ లేదంట జనాలకు. సో నాకైతే అంత క్విక్ రియాక్షన్ ఈ గవర్నమెంట్కి అయితే ఏం లేదనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు అండి. సో మీ ఆనందకరంగా సాగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.